హలో అండి. నేనైతే ఈరోజు పావు బాజీ చేస్తున్నానండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే, మార్నింగ్ నేను పొటాటో, టమాటో కర్రీ వండానండి. అది మిగిలిపోయింది. దాంతో చేస్తున్నాననమాట. ఇప్పుడు ఆ కర్రీ తీసుకొని నేనైతే కొంచెం కాలీఫ్లవరు, కొంచెం బటానా, కొంచెం క్యారెట్ తీసుకొని కొంచెం బాయిల్ చేసుకున్నానండి వాటర్ పోసుకొని. ఇప్పుడు బాయిల్ చేసుకున్నాక దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసాను చూడండి. ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. ఈ ఆయిల్ ప్లేస్‌లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చండి. నేను బటర్ తర్వాత ఏద్దామని ఇప్పుడు అయితే ఆయిల్ వేశాను. ఇప్పుడు ఈ మ్యాష్ చేసి పెట్టుకున్న ఏదైతే కాలీఫ్లవరు, క్యారెటు ఇవన్నీ మిక్స్ ఉంది కదా! అది వేసేసుకొని దాంట్లో ఈ మార్నింగ్ ఏదైతే నేను కర్రీ చేసి పెట్టాను కదా! బంగాళదుంప, టమాటా వండాను కదా! అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం రెండిటిని కలిపి బాగా కలుపుకొని మళ్ళీ స్మాషర్ తీసుకొని దాన్ని మనం ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఎందుకంటే పావు బాజీ తినేటప్పుడు కూర సాఫ్ట్‌గా ఉంటేనే బావుంటుంది. అలా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదు. మనకి బయట చేసినప్పుడు కూడా చూస్తే వాళ్ళు ఇలాగే స్మాష్ చేస్తారనమాట. కానీ ఇది కర్రీ మాత్రం బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు మనము. ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ లోపే అయిపోతుంది. ఇప్పుడు బాగా దాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ కర్రీలో అయితే ఉప్పు, కారం అన్నీ వేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెజిటబుల్స్ ఏసాం కదా! దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనకి పావు బాజీ మసాలా దొరుకుతుందండి. ఆ పావు బాజీ మసాలా అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే పావు బాజీ మసాలాతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే కొంచెం వాటర్ ఏసుకోవాలి ఇందులో. ఎందుకంటే కర్రీ కొంచెం గట్టిగా ఉంది కదా! మనకి గ్రేవీగా రావాలి కదా పావు బాజీలోకి. అందుకని చెప్పి ఇది బాగా కలుపుకోవాలనమాట. నేను మార్నింగే టమాటాలు వేసేసాను కాబట్టి దీంట్లో ఇప్పుడు టమాటా ప్యూరీ అయితే ఏం యాడ్ చేయలేదు. జస్ట్ వాటర్ పోసుకున్నాను అంతే చూడండి ఇదిగోండి. వాటర్ పోసుకున్న తర్వాత కూర పలచగా అయింది కదా! దీన్ని అట్లా ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లో బటర్ అయితే వేసుకోవచ్చండి. ఇంట్లో చేసిన బటర్ కన్నా కూడా అమూల్ బటర్ అయితే చాలా బావుంటుందండి. ఎందుకో తెలీదు. దీంట్లో కొంచెం సాల్ట్ అది కంటెంట్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో, అమూల్ బటర్ అనేది నేనైతే ప్రిఫర్ చేస్తాను వంటలు చేయడానికి బానే ఉంటుంది. ఇదిగోండి మనం మన ఇష్టమండి. ఇంకా బటర్ 2 స్పూన్‌లేసుకోవచ్చు, 3 స్పూన్‌లేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంక అయిపోయింది. కూర దగ్గర పడింది కదండీ! దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు బాజీ అయిపోయింది కదండీ! ఇప్పుడు పావు అనమాట. పావుని నేనైతే బయట కొనుక్కొచ్చాను. మనం బ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు ఇది. కానీ పావు బాజీ అనేది మనకి ఇప్పుడు పెట్టాం కాబట్టి పావు తీసుకున్నాలి. దానికి ముందుగా ఇదిగోండి ఇదైతే ఇంట్లో చేసిన బటరు. దీన్నైతే పెనం మీద వేసుకొని, అది కొంచెం అట్లా మెల్ట్ అయిన తర్వాత పావుని హాఫ్ కట్ చేసుకొని దీని మీద వేసుకున్నాననమాట. తీసుకొని మనము మరీ లో ఫ్లేమ్‌లో కాకుండా, మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో 2 పక్కల దోరగా కాల్చుకోవాలండి. ఈ పావుని కాల్చడంలోనే టేస్ట్ ఉంటదండి. ఎందుకంటే కొంచెం హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. లోలో పెడితేనేమో పావు కొంచెం హార్డ్ అయిపోతుందండి. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం పావులైతే కాల్చుకోవాలి. ఈ పావులకు కూడా మనం 2 సైడ్స్ బటర్ అప్లై చేసుకోవాలండి. బావుంటుంది. ఎట్లాగో మనం పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ కోసం చేస్తున్నాను నేను కాబట్టి బటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను నేను. హెల్తీ కాబట్టి. పెద్దవాళ్ళకంటే కొంచెం తక్కువ కావాలి. పిల్లలకి మనం ప్రోటీన్ ఇవ్వాలి కదండీ! అందుకని జెప్పేసి బటర్ ఇస్తానండి నేనెక్కువ. దీంట్లో టేస్టీగా కూడా ఉంటుంది. పావు బావుంటుంది. అందుకని జెప్పేసి ఏసాను. ఇక ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్ని పావులు కాల్చేసుకొని, దాంట్లో ఈ కర్రీ పెట్టుకొని, కర్రీలో ఏంటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలైతే ఏసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకొని, దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బావుంటుంది. ఇట్లా ఈవినింగ్ స్నాక్స్‌కి మనం రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా! రోజు ఏదో ఒక వెరైటీ చేస్తున్నప్పుడు కర్రీ మిగిలిపోయింది. దాంతో మనం ఇట్లా చేయడంలో చేస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి నేను ట్రై చేశాను. ట్రై చేయడం కాదండి ఏది మిగిలినా ఇలా చేస్తూనే ఉంటాననమాట. బావుంటుంది. ఇక మా చిన్న పాప అయితే టేస్టింగ్ టైమ్ కదా! దాన్ని పిలిసాననమాట. వచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తదండి. ఈ పావు బాజీలనైతే. కానీ ఒకటండి ఇవి వేడి వేడిగా తినాలనమాట. మనం కర్రీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని, పావు మాత్రం ఎప్పడప్పుడే మనం వేడి కాల్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడే మనకి ఆ సాఫ్ట్‌గా ఉండి కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి.